హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వీడియోలో ఏంటి అంటే నా శ్రీమంతం అనమాట. సో, నా శ్రీమంతం గురించి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతున్నాననమాట. సో, వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందన్నమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. సంక్రాంతి, కనుమ, భోగి 3 రోజులు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. సో అవన్నీ ఒక వ్లాగ్ లాగా చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మా సైడ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారో చెప్తాను. సంక్రాంతి వచ్చేసి 3 డేస్ ఫెస్టివల్ కదండి. భోగి, సంక్రాంతి, కనుమ. సో మా సైడ్ వచ్చేసి భోగి రోజు రొట్టె కొడతారనమాట. సద్ద రొట్టె చేస్తారు. సద్ద రొట్టెకి కాంబినేషన్గా చుక్కుడుగాయ కూర చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ సంక్రాంతి రోజు వచ్చేసి పులగం వేస్తారు. పులగానికి కాంబినేషన్ పచ్చి పులుసు చేస్తారనమాట. పులగం అంటే ఏం లేదండి, బెల్లం అన్నమే. అండ్ కనుమ రోజు వచ్చేసి మనకు యాజ్ యూజువల్గా తెలిసిందే కదా, చికెన్ మటన్ అయితే చేసుకొని తింటారనమాట. సో మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. కానీ భోగి రోజు రొట్టె కొట్టాలి కదా, కానీ ఆ రోజు మా అమ్మ కొట్టలేదనమాట. ఎందుకు అంటే నేను ఫొటోస్ తీసుకోవాలి అనేసి మార్నింగ్ 6:30కి లేచి రెడీ అయినా అనమాట. సో మా అన్న ఉన్నప్పుడే ఫొటోస్ తీసుకుంటే ఇంకా ఆయన పనికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మేము ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చులే అన్నట్టు నేను మార్నింగే లేచి రెడీ అయిపోయినా. 6:30కి లేచి రెడీ అయితే 7:30, 8:30 కల్లా రెడీ అయిపోయాను అనమాట. మా అన్న లేచి రెడీ అయ్యిండు. కొంచెం అర్జెంట్ వర్క్ రావడం వల్ల వెళ్ళిపోయిండు అనమాట. వెయిట్ చేసిన ఇంకా రాలేదు, ఇంకా రాడలే అని చెప్పేసి 10 o'clock వరకు చూసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. చేంజ్ చేసేసుకొని ఇంకా సైలెంట్గా పడుకున్నాను. ఇంకా కోపం వచ్చిందనమాట. మార్నింగ్ 6:30కి లేచి రెడీ అయ్యి మళ్ళీ అవన్నీ తీసేయాలంటే పెద్ద రిస్క్ కదా ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇంకా నా వల్ల మా అమ్మ ఆ రోజు రొట్టె కొట్టలేకపోయిందనమాట. ఇంకా మళ్ళీ నేనే రియలైజ్ అయిపోయినా, పోనీలే సన్రైజ్కి దిగకపోతే ఏంది, సన్సెట్కి దిగుదాంలే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసి వచ్చిన అనమాట. దిగేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు భోగి. సో మళ్ళీ పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. ఇంకా నేనేం రెడీ అవ్వద్దులే అనుకున్నాను, ఎందుకంటే నేను పోసేది ఏమి లేదు కదా. సో నేను జస్ట్ వీడియో తీసుకుంటాను, ఏం రెడీ అవ్వను అనేసి అనుకున్నాను. కానీ ఇంకా వాళ్ళకి మ్యాచింగ్ కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట డ్రెస్. సో ఉంది కదా డ్రెస్, అట్లీస్ట్ కొన్ని ఫొటోస్ అన్న తీసుకున్నట్టు ఉంటుంది, గుర్తుగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా భోగి పళ్ళు పోసినాము అనేసి అని మళ్ళీ ఓపిక తెచ్చుకొని మళ్ళీ రెడీ అయ్యి సాయంత్రం పిల్లలకైతే భోగి పళ్ళు పోసినాం అనమాట. ఆల్రెడీ భోగి పళ్ళు పోసిన వ్లాగ్ అయితే నేను షేర్ చేశాను కదా. సో అట్లా ఆ రోజు అయితే మొత్తం 3 times రెడీ అవ్వాల్సి వచ్చిందండి. మొత్తం ఎంత అలసిపోయినా అంటే అంత అలసిపోయాను అనమాట. కానీ తప్పదు. ఎందుకు అంటే లాస్ట్ మంత్ ఇంకా ఇదొక్క మంతే ఉంది ప్రెగ్నెన్సీ. ఈ మంత్ అయిపోయింది అనుకో, మళ్ళీ నేను ఇలాంటి మెమరీస్ ఇంకొకటి నేను ఇక్కడ ఉన్నప్పుడే ఇట్లాంటివి చేయగలుగుతా అండి. మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినా అనుకోండి, నాకు ఏ సపోర్టు ఉండదు, ఎవరు తీసేవాళ్ళు ఉండరు, ఏమీ ఉండవు. అక్కడ ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. సో అందుకనే ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అయితే చేసుకున్నాను అనమాట కొన్ని. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అక్కడ నాకు శ్రీమంతం అయితే జరగలేదండి. ఎందుకు అంటే మా దాంట్లో వచ్చేసి శ్రీమంతం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th monthలో శ్రీమంతం ఎవరు చేసుకుంటారు చెప్పండి, ఎవరు చేసుకోరు కదా. అట్లా కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారనమాట. 8th monthలో శ్రీమంతం ఏంటి, మీకు నిజంగానే శ్రీమంతం అయిందా, శ్రీమంతం అయితే శ్రీమంతం వీడియోస్ పెట్టండి అనేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటేనేమో శ్రీమంతం అయిందా, మమ్మల్ని పిలవలేదు ఏంది అనేసి కొంతమంది అనమాట. సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినట్టు ఉంటుంది ఒక వీడియో చేసేస్తే అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మా దాంట్లో అయితే శ్రీమంతం లేదు అండి. సో ఎన్ని బ్రేక్ చేసినా నేను కానీ శ్రీమంతం అయితే నేను బ్రేక్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకు అంటే చాలా కాంప్లికేషన్సే ఫేస్ చేయాల్సి వచ్చింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ. సో దానివల్ల శ్రీమంతం చేసుకోవడం వల్ల ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి అని మా వాళ్ళు నమ్ముతున్నప్పుడు దాన్ని ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదనమాట. సో దానివల్ల కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. సో అందుకనే నేను ఎవరిని అడగడం కానీ ఏం చేయడం కానీ చెయ్యను అనమాట శ్రీమంతం గురించి. ప్రతి ఆడపిల్లకు ఉంటుంది శ్రీమంతం చేసుకోవాలి అనేసి. ఎందుకంటే ఎవరికుండా చెప్పండి, మంచిగా రెడీ అయ్యి అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనేసి ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. అవన్నీ ఇంకా మా లైఫ్లో లేవు కాబట్టి అట్లీస్ట్ రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటేనన్నా కొంచెం తృప్తిగా అనిపిస్తుంది కదా. సో అట్లా నేను మెయిన్గా ఈ శారీ తీసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, హ్యాపీ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు 8th monthలోనే ధోతి స్టైల్లో కట్టుకున్నాను అనమాట ఇదే శారీని. సో ఆ పిక్చర్స్ని రీక్రియేట్ చేద్దాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళిన శారీ. కానీ
ధోతి స్టైల్‌లో అయితే కట్టుకోవాలి అనిపియలేదనమాట నాకు ఆ టైంకి. ఎందుకు అంటే నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేసుకోవాలి అనుకున్నాను. సో, షార్ట్ వీడియోస్‌కి మనకు ధోతి స్టైల్‌తోని చేస్తే అంత బాగోదు అనిపిచ్చిందనమాట నాకు. అండ్ ఇంకొకటి బయటికి వెళ్లి ఫోటోస్ తీసుకోవాలంటే గూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తది ధోతి స్టైల్ అనేసి ఇంకా నార్మల్ స్టైల్‌లోనే శారీ అయితే డ్రేప్ చేసుకున్నాననమాట. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ గూడా ఏముంది అంటే 'బేబీ మమ్మీ నాందా' అనే ఆ సాంగ్ ఉంది గదా! ఆ సాంగ్‌కి నేను రీల్ చేయాలి అనేసి ఈ స్టైల్‌లో కట్టుకున్నాననమాట. నాకు ఎప్పటినుంచో డ్రీమ్ అనమాట. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు ఫస్ట్ టైము అంత పాపులర్‌గా లేదు ఈ సాంగ్. సో, ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతుంది గదా! ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉన్నా లేకపోయినా చేయాలి అనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. ఫైనల్‌గా అయితే చేసేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనే ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలీదనమాట. అన్ని సార్లయితే నేను చూసుకున్నాను. నాకు చూసుకున్నప్పుడల్లా నా ఫేస్‌లో అయితే హ్యాపీనెస్ ఖచ్చితంగా వస్తదండి. 100కి 1000% అయితే వస్తదనమాట. సో, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అనమాట. అందరేమనుకుంటారు, సో బేబీకి ప్రాబ్లమ్ ఉంది గదా! ఇలాంటివి చేయడం అవసరమా అనేసి కొంతమంది అనుకోవడము. సో, ఇవన్నిటికి నేనేం చెప్తాను అంటే, నాకు తెలుసండి నేను పర్సనల్‌గా నేనెంత ప్రెషర్ తీసుకుంటున్నాను, ఎంత బాధపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. సో, నాకు బాధ ఉంది. నా బాధ నుంచి నేను రిలీఫ్ అవ్వాలి అంటే నా మైండ్‌ని నేను సెట్ చేసుకోవాలనమాట. నాకు ఏది హ్యాపీనెస్ అనిపిస్తదో అది చేసుకుంటేనే నా మైండ్ అనేది నాకు రిలీఫ్ వస్తది. సో, అట్లా ఈ చిన్ని చిన్ని ప్రయత్నాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా లాస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. నా బేబీ హెల్తీగా పుడతది అని చాలా గట్టిగా నమ్మకంతోటి ఉన్నాను గానీ చెప్పలేము బై గాడ్ గ్రేస్ అది ఎట్లా అవుతదో ఏమో తెలీదు. సో, అంతా బావుంటే ఇదే నా లాస్ట్ ప్రెగ్నెన్సీ అవుతది. నేను మళ్ళీ ఇలాంటి మెమోరీస్‌ని అయితే నేను క్రియేట్ చేయలేను గదా! సో, అందుకనే ప్రెజెంట్ మూమెంట్‌నయితే మనము ఎంజాయ్ చేద్దాము అన్న ఇంటెన్షన్ తోటయితే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా పర్సనల్ హ్యాపీనెస్ కోసం అండి. నా హ్యాపీనెస్ కోసమే నేను చేసుకుంటున్నాననమాట. ఎందుకు అంటే నేను ఏ పిక్చర్ చూసినా, ఏ వీడియో చూసినా నా ఫేస్‌లో ఖచ్చితంగా స్మైల్ అనేదొస్తది. సో, నాకింత కష్టపడి ఫోటోస్, వీడియోస్ తీసినందుకు ఈ క్రెడిట్ మొత్తం మా అన్నకే ఇయ్యాలనమాట. నాకు మా అన్న తీస్తే తప్ప ఇంకెవ్వరు తీసిన ఫోటోలు నచ్చదండి. లాస్ట్‌కి ఫోటోగ్రాఫర్ తీస్తే గూడా నాకు నచ్చదనమాట. ఎందుకు అంటే నాకెవరు తీసినా నచ్చదు. ఇంక అది ఫోబియా అనుకోవచ్చు, ఇంకేమన్నా అనుకోవచ్చనమాట. నా నన్ను నాలాగా అర్థం చేసుకొని నాకు నచ్చినట్టు తీసేది ఎవరైనా ఉన్నారు అంటే అది మా అన్నొక్కడే. ఇప్పటివరకు ఇంకా ఆ ప్లేస్‌ని ఎవరు రిప్లేస్ చేయలేదనమాట. సో, ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. ఇంత మంచిగా నాకు రీల్స్, ఫోటోస్ వచ్చినాయి అంటే ఆయన కష్టం గూడా ఉందనమాట. నేను తొందరగా నచ్చుకోననమాట ఫోటోస్. సో, మంచిగా తీస్తేనే తొందరగా నచ్చుకుంటది అని చెప్పేసి లేట్ అయినా సరే మంచిగా తీయాలి అనేసి మంచిగా అయితే తీసి పెడతాడనమాట నాకు. సో, ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. ఇవన్నీ వీడియోస్ ఫోటోస్ నాకెంత హ్యాపీనెస్ ఇస్తాయో దీని వెనుక కష్టం మా అన్నది అంత ఎక్కువ ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే బేబీకి ప్రాబ్లమ్ ఉంది గదా! ఇవన్నీ చేయకపోతే ఏమవుతది? సైలెంట్‌గా ఇంట్లో ఉండొచ్చు గదా! అనుకునే వాళ్ళకి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఇదొచ్చేసి నాది సెకండ్ ప్రెగ్నెన్సీ అండి. బై గాడ్ గ్రేస్ నాకంతా బావుంటే ఇక్కడికి నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఎండ్ అయిపోతది. ఇంకా 2 బేబీస్ నాకు చాలనమాట. సో, నేను ఇలాంటివి చెయ్యాలి చేయగలుగుతానా చెప్పండి? చెయ్యలేను. సో, అందుకోసమే ఈ చిన్న చిన్న మెమోరీస్‌నయితే క్యాప్చర్ చేసుకుంటున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపీ అప్పుడైతే నేను ఎవ్రీ మంత్ ఫోటోస్ అయితే తీసుకున్నాను. కానీ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను ఫోటోస్ తీసుకోవడం. సో, ఈ ఫోటోసే నాకు ప్రెగ్నెన్సీ టైంలో మిగిలినాయనే చెప్పాలి. ఇంకా నేను మళ్ళీ కూడా తీసుకోలేను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళలేను. నేను మళ్ళీ ఫోటోస్ అయితే దిగలేను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నాకు బాధ ఉందండి. ఇన్ని రోజులు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకంత తెలీలేదు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం నాకు గుర్తొస్తుందనమాట. ఒక 20 డేసే ఉంది డెలివరీకి. సో, 20 డేస్ ఉంది అని ఎక్సైట్‌మెంట్ కన్నా బాధ ఎక్కువైపోతుందనమాట. నా బేబీని నాకిస్తారా లేదా? ఆ బేబీని నాకియ్యకుండా ఎక్కడ తీసుకొనెళ్ళిపోతారో అన్న టెన్షన్ నాకెక్కువైపోయి బేబీకి ఇచ్చేసిన ప్రతిసారి నా కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయనమాట. ఎందుకు నాన్న నీకే ఇన్ని ప్రాబ్లమ్స్, ఎందుకు మేము ఫేస్ చేస్తున్నా సరిపోతలేదా? నీకు కూడా ఎందుకొచ్చింది ఈ ప్రాబ్లము అన్నట్టు నేను ఎవ్రీ మినిట్ బాధపడుతూ ఉంటానండి. సో, ఆ బాధ నుంచి బయటికి రావడానికి అప్పుడప్పుడు ఈ ఫోటోస్, వీడియోస్ చూసుకొని హ్యాపీ అవుతూ ఉంటాననమాట. సో, నేను బాధపడిన ప్రతిసారి మీతోనైతే షేర్ చేయలేను గదా! హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ చేయండి.